ఒక మంచి కార్యక్రమం రాష్ట్రానికి చెందినటువంటి బాలల యొక్క ఆరోగ్యం గురించి వారికి కావలసినటువంటి బాలామృతాన్ని పంచేటువంటి ఒక శిలాఫలకానికి సంబంధించి ఆవిష్కృతమైనట్టుగా అక్కడ చూస్తూ ఉన్నాం విజువల్స్ ద్వారా. గౌరవనీయ శ్రీధర్ బాబు గారు, అలాగే పొన్నం ప్రభాకర్ గారు, ఇతర పెద్దలు వెంకట్ నర్సింగ్ బల్మూరు గారు ప్రభుత్వ విప్ గారు, అలాగే అద్దంకి దయాకర్ గారు చీఫ్ విప్ గారు, ఇలా పెద్దలంతా మన కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు. బండారు లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే గారు, గౌరవ శాసనసభ్యులు, అలాగే జనక్ ప్రసాద్ గారు చైర్మన్ ఎండబ్ల్యూఏబి, బండి రమేష్ గారు చైర్మన్ కమ్మ కార్పొరేషన్, బంగునూరు శ్రీనివాసరెడ్డి గారు చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఇత్యాది ప్రజా ప్రతినిధులతో పాటుగా డాక్టర్ జలాలిం తఫెస్సి చీఫ్ ఆఫ్ ఫీల్డ్ ఆఫీస్ యూనిసెఫ్ ప్రతినిధి గారు కూడా ఒకరు మన ఈ కార్యక్రమానికి వీచేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఈ యొక్క అదిగో రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభిస్తున్నటువంటి వైనం చక్కగా ఒక పూలు చల్లుతున్నటువంటి సందర్భం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి ఎప్పుడు కూడా శ్రీకారం చుట్టేటప్పుడు పూలతోటే, పూల వర్షంతోటే అద్భుతం. మనం కూడా ఇక్కడి నుంచి చప్పట్లు కొట్టి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మనం కూడా ఆస్వాదిస్తున్నటువంటి వైనాన్ని తెలియజెప్పుకుందాం. ఇది మన భుజం మనం తట్టుకోవాలి. మంచి కార్యక్రమం ఎప్పుడు జరిగినా కూడా మనస్ఫూర్తిగా అభినందించేటువంటి ఒక పెద్ద మనస్సు కావాలి. మనసులో ఆ చెంబ ఉండాలి. మనదా తనదా అనేది కాదు. రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, పిల్లల భవితవ్యం కోసం, రేపటి భవిష్యత్తు కోసం ఆరోగ్యవంతమైనటువంటి సమాజాన్ని అందించాలంటే పుట్టిన బిడ్డని అప్పటి నుంచే గనక పువ్వుల్లో పెట్టి చూసుకున్నట్టయితే, వాళ్ళ ఆరోగ్యం చక్కగా ఉన్నట్టయితే ఎటువంటి ఆసుపత్రులకు పరిగెత్తాల్సినటువంటి పని లేకుండా రాష్ట్రానికి కావలసిన ఒక ధీరులుగా, ఒక శక్తివంతమైనటువంటి యువకులుగా మనకు పనికొస్తారు. వాళ్ళు చక్కగా చదువుకుంటారు, చదువుకున్నది బుర్రకెక్కుతుంది. దాంతోపాటు వాళ్ళు ఏదైనా సృజన, క్రియేటివిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పోటీ పడేటువంటి ఒక చాట్ జీపీటీ కావచ్చు, జెమినీ కావచ్చు, క్లాడ్ కావచ్చు, ఇవాళ ఎన్నెన్నో ఫెసిలిటీస్ వచ్చాయి. ఎప్పటికప్పుడు సవాళ్లు వస్తున్నాయి. దానికి తగ్గట్టుగా పిల్లలు పెరగాలి అంటే అయ్యో మా ఉద్యోగం పోతుందేమో ఇవన్నీ వస్తే అనేటువంటి బెంగ ఎక్కడైతే ఉంటుందో అటువంటిది లేకుండా ఉండాలంటే ఇదిగో ఇలాంటి ఆహారాన్ని స్వీకరిస్తూ, ఈ బాలామృతం లాంటిది కనుక స్వీకరిస్తూ పెరిగినట్టయితే వాళ్ళ ఆలోచన విధానం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఎటువంటి దిక్కుమాలిన సెల్ ఫోన్ పట్టుకొని పిచ్చి పిచ్చివి చూడకుండా పనికొచ్చేటువంటి కార్యక్రమాలు, భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చూసుకుంటూ ముందుకెళ్ళేటువంటి ఆలోచన కలుగుతుందనే మాట మీతో మనవి చేసుకుంటూ, ప్రతి మెతుకు ప్రభుత్వం చొరవతో ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క బాలామృతం తాలూకు మెతుకు కూడాను ఒక ధీరత్వాన్ని, వారి మెదడు ఒక సృజనాత్మకతని, వారి రక్తంలో ఒక సజీవ శక్తిని నింపుతాయనేటువంటి మాటను కూడా గుర్తు చేస్తూ, సంబంధిత అధికారులు, శాస్త్రవేత్తలు, ఇతర సైన్స్ అఫీషియల్స్ అంతా కూడాను మన చంద్రమోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని స్టాఫ్ అంతా హౌ ది ప్లాంట్ ఈస్ గోయింగ్ టు వర్క్, ఎలా జరుగుతుంది, ఆ నిర్మాణం రోజుకి ఎంత మొత్తంలో మనం ఉత్పాదకత ఇవ్వగలుగుతాం, మన రాష్ట్ర అవసరాలకు తగినంతగా ఇవ్వగలుగుతామా లేదా అనేటువంటి సంపూర్ణ సమాచారాన్ని ముఖ్యమంత్రి గారు అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఏదో ఒక పక్కనో ఒక జిల్లాకో కాదు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు మాత్రమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి, అన్ని జిల్లాలకు, ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క గ్రామానికి ఈ తెలంగాణ ఫుడ్స్ నుంచి ఈ ప్రోడక్ట్స్ కనుక అందుబాటులో కనుక వస్తే అది ఎంతో ఉపకరమవుతుంది, ఉపయుక్తమవుతుంది. కాబట్టి మనందరి కలల తెలంగాణ సాకారమవుతున్నటువంటి సందర్భంలో రేపటి రోజు, రేపటి భవిష్యత్తు ఆరోగ్యవంతమైనటువంటి తెలంగాణగా రూపుదిద్దుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా అవన్నీ కూడా వివరాలు తెలుసుకుంటున్నారు. నేడు మన మధ్యకు మన ప్రజా సంక్షేమమే ఏకైక లక్ష్యంగా భావన చేసేటువంటి ముఖ్యమంత్రి వర్యులు ఇంత టైం పెట్టి వారి యొక్క పాలనా సమయంలో, ఎందుకంటే రాష్ట్రానికి ఒక నేతగా ఉన్నారంటే వారి యొక్క సమయం విలువ అపారంగా ఉంటుంది. అటువంటిది మన కోసం వచ్చి మన కార్యక్రమంలో భాగం వారే స్వయంగా కంప్యూటర్ ఆపరేట్ చేసి ఆ వివరాలు చూసేటువంటి ప్రయత్నాన్ని చూస్తున్నాం. ద జీల్, ద ఎంథూజియాజం, వాట్ ఈస్ గోయింగ్ టు బి డన్, ఏం చేయగలుగుతాం, ఏం చెయ్యాలి, ఎంత అంకిత భావంతో పనిచేయాలి, ఆ డెడికేషన్ మనం ఎలా చూపించాలంటే ఒక నేత గనక కరెక్ట్గా ఉంటే వారిని అనుసరించినటువంటి ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడాను చక్కగా పనిచేస్తుంది. ఆ సంగతి తెలిసినటువంటి స్ఫుటంగా ఎరికగలిగినటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు ఆ క్రమంలోనే తమ యొక్క భాగస్వాన్ని అందిస్తూ ఈ యొక్క తెలంగాణ ఫుడ్స్ బాలామృతం ప్లాంట్
ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంపూర్ణమైనటువంటి భాగస్వామ్యంతో ముందడుగు వేస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. రేపటి పౌరులు మన జాతి సంపద అని చెప్పుకున్నాం, వారి ఆరోగ్యం గురించి ఈ కార్యక్రమం చెప్పుకున్నాం. కాబట్టి ఆ శుభముహూర్తంలో చక్కగా వారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. చిన్నారుల యొక్క ఆరోగ్య పరిరక్షణలో ఇప్పుడే ముఖ్యమంత్రి గారి కరకమలాల మీదుగా ఒక సువర్ణ అధ్యాయానికి నాంది ఏర్పడిందనేటువంటి మాట కూడా మీతో షేర్ చేసుకుంటూ, ఒక మామూలుగా ఏదో పౌష్టికాహారం తయారు చేస్తారటంటే కాదండి, 100% 100% పిల్లలకి ఉపయోగపడేటువంటి పౌష్టికాహారాన్ని ఈ 20 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ మాగాణంలో ఆధునిక సాంకేతిక తోడుగా దాదాపు 40 కోట్ల రూపాయల పెట్టుబడితోటి గంటకు 18 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి ఇక్కడ జరుగుతుందండి. బాలామృతం తాలూకు వివరాలు, ఇతర ప్రోడక్ట్స్ అన్ని కూడాను గంటకు 18 మెట్రిక్ టన్స్. నెలకి ఎంత చేస్తారంటే రమారమి సుమారుగా చెప్పుకుంటే 10,000 మెట్రిక్ టన్నుల పోషకాహారాన్ని ఉత్పత్తి చేసేటువంటి సంస్థ మన తెలంగాణ ఫుడ్స్ అనేటువంటి ఒక క్రెడిట్ తీసుకుంటుందనే మాట కూడా మీతో పంచుకుంటూ, ఈ ప్లాంట్ ద్వారా మన రాష్ట్రం అంతటా ఉండేటువంటి పిల్లలకు ఒక పోషకాహారాన్ని అందించేటువంటి ప్రయత్నం దీని ద్వారా జరుగుతుంది. మనకి మామూలుగా చెప్పుకునేటువంటి హల్వా మిక్స్ కావచ్చు, అలాగే స్వీట్కి సంబంధించి రెడీ మిక్స్ కావచ్చు, అలాగే హాట్ ఐటమ్ కావచ్చు, బాలామృతం కావచ్చు, బాలామృతం ప్లస్ కావచ్చు, స్నాక్ ఫుడ్ కావచ్చు, దాదాపు 8 or 9 ఐటమ్స్ ఇక్కడ ప్రోడక్ట్ తయారవుతుంది. వాటన్నిటిని కూడా ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకొస్తున్నారు. బాలామృతం అనేటువంటిది 7 నెలల వయసు నుంచి 3 సంవత్సరాల వయసు గల శిశువుల కోసం, పిల్లల కోసం ప్రత్యేకంగా అందించాల్సినటువంటి ఒక దివ్యమైనటువంటి ఔషధం లాంటిది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఔషధం. ఇట్స్ నాట్ ఎ మెడిసిన్ కాదు, కానీ ఒక దివ్యమైనటువంటి ఔషధంగా దాన్ని ఉదాహరించి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత మేలు చేస్తుంది పిల్లలకు. ఆ ప్రోడక్ట్స్ అన్ని కూడా చూడండి, ప్యాకెట్స్లో ఎంత చక్కగా సిద్ధం చేసి ముఖ్యమంత్రి వర్యులకి చూపిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఆ ప్రోడక్ట్ అలా అలా వస్తూనే ఉంటుంది. ఇంతకుముందు మీతో అన్నాను కదా, గంటకు 18 మెట్రిక్ టన్నులు, నెలకు 10,000 మెట్రిక్ టన్నుల ప్రోడక్ట్ వస్తూ ఉంటుంది. అలాగే బాలామృతం ప్లస్ అని మరొక వెరైటీ ఉందండి. ఎవరైతే పోషకాహార లోపంతో బాధపడుతున్నారో, సరైనటువంటి పౌష్టికాహారం లేక మనం చూస్తూ ఉంటాం కొన్ని చోట్ల చిక్కిపోయి అసలు వీడు తింటున్నాడా తినట్లేదా అన్నట్టుగా, అసలు నెత్తురుందా లేదా అన్నట్టుగా అలా ఎముకల గూడులా కనిపిస్తూ ఉంటారు. పోషకాహార లోపం వల్ల పిల్లలు అయిపోతూ ఉంటారు. తల్లి బాధపడుతూ ఉంటుంది, అయ్యో చనుబాలు ఇస్తూనే ఉన్నాను, నా బిడ్డకి ఎందుకు ఇంత మేలు జరగట్లేదు, ఎందుకు ఇలా చిక్కిపోతున్నాడని ఆసుపత్రుల చుట్టూ తిరిగి బాధపడుతూ ఉంటారు. కానీ సరైనటువంటి పోషకాహారం కనుక అందించినట్టయితే, ఎవరైతే ఈ పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారో వాళ్ళకి ఈ బాలామృతం ప్లస్ అనేటువంటి దానికి ఇచ్చినట్టయితే వారి ఆరోగ్యం పూర్తిగా సంరక్షించబడుతుందని మన పెద్దలు మనకు చేస్తున్నారు. మనకి మామూలుగా ఇళ్లలో ఆఫీసులకు వెళ్ళేటప్పుడు పొద్దున పూట సాయంత్రం పూట పిల్లలకి ఏదైనా స్నాక్స్ కావాలన్నా కూడా ఇక్కడ చాలా మంది తల్లులు ఉన్నారు. టక్కున పిల్లలు వచ్చేసి ఏదో ఒకటి కావాలని వేధిస్తూ ఉంటారు. అప్పటికప్పుడు చేయటం సాధ్యం అంటే దానికి కొన్ని పదార్థాలు తెచ్చుకోవాలి. ఇంత ఉప్మా చేయాలంటే అంత రవ్వ తెచ్చుకోవాలి, దానికి కావాల్సిన పోపుల డబ్బా రెడీ పెట్టుకోవాలి, ఇంత నూనె తెచ్చుకోవాలి, గ్యాస్ పొయ్యి ఉండాలి, దాంట్లో గ్యాస్ ఉండాలి, లేదంటే కిరోసిన్ స్టవ్ ఉండాలి, ఇన్ని రకాలుగా చూసుకోవాలి. కానీ ఇక్కడ మనవాళ్ళు తయారు చేసిస్తున్నటువంటి ఉప్మా మిక్స్ అనేటువంటిది రెడీ మిక్స్ ఒకటి ఉంది. దాన్ని టక్కని ఇలా కాసిన నీళ్ళల్లో, వేడైన నీళ్ళలో కనుక వేసి ఉప్మా మిక్స్ తోటి కలిపేసేసినట్టయితే పిల్లలకి ఉప్మా పనిచేయచ్చు. అప్పటికప్పుడు వేడివేడిగా పిల్లలకి సరఫరా చేయొచ్చు, వాళ్ళకి తినిపించవచ్చు, వాళ్ళ ఆనందాన్ని మనం చూడొచ్చు. ఉప్మా మిక్స్తో పాటుగా కిచిడి మిక్స్ కూడా తయారవుతుంది. అది కూడా ఇక్కడ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఈ రెండు కూడాను ఎవరికి ఇవ్వాలి అంటే ప్రత్యేకించి ఏదో మనం చేసుకొని తిందామని కాదండి. 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లలు బలవర్ధకంగా ఎవరైతే కనపట్టం లేదో వాళ్ళకి కాస్త అల్పాహారంగా